వెల్కమ్ టు ది లియో. టీడీపీ శ్రేణులు గెలిచినప్పటి నుంచి కూడా ఒక ప్రధానమైన కోరిక కోరుతున్నారు. వల్లభనేని వంశీని అరెస్టు చేయాలి. అలాగే ఎవరైతే కొడాలి నాని ఉన్నారు, వీరిద్దరి అరెస్టు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ప్రెస్టేజ్ లాగా మారింది. ఒకటి చంద్రబాబు గారి కుటుంబాన్ని, భువనేశ్వర్ గారిని విమర్శించడం ఒకటైతే, తల్లి లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి దిగటం అనేది దీనికి రెండవ కారణం. అయితే తాజాగా నిన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసినట్లుగా ఒక వార్త అయితే వస్తుంది. కొన్ని ప్రధాన పత్రికలు, మీడియాలో కూడా వల్లభనేని వంశీని ఆయన ఇంటి సమీపంలో, హైదరాబాద్ నుంచి వస్తున్న సమయంలో గన్నవరంలో ఆయన ఇంటి సమీపంలో అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి గన్నవరం టీడీపీ ఆఫీసుకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ A71గా ఉన్నాడు. అంటే 71వ నిందితుడిగా అయితే పోలీసులు చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 30 మందిని ఇప్పటికే అరెస్టు చేయడం, వారందరినీ కూడా రిమాండ్కి పంపడం జరిగింది. వాళ్ళంతా ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్స్టాండ్ అయిపోయారు. వాళ్ళు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేకుండా దూరంగా అయితే వెళ్ళిపోయారు. వారందరి కోసం కూడా ఆల్రెడీ నిఘా పెట్టి గాలిస్తున్నారు. ఇక ఇదే సమయంలో A71గా ఉన్నటువంటి వంశీని కూడా అరెస్టు చేయాలని పోలీసులు కొద్ది రోజుల నుంచి భావిస్తున్నా, ఆయన ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం ఎవరికీ తెలియట్లే. ఆయన అసలు వాడే నెంబర్ కాకుండా వేరే కొత్త నెంబర్ను కూడా వాడుతున్నాడు. హైదరాబాద్లో ఉన్నాడని కొంతమంది చెప్తున్నారు, అమెరికా వెళ్ళిపోయాడని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ అయితే హైదరాబాద్లో ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో గన్నవరం కూడా ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అనేది ఎవరికీ తెలియట్లే. దీంతో పోలీసులు వల్లభనేని వంశీ కోసం అయితే నిఘా పెట్టడం జరిగింది. నిన్న హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్నాడు అని పోలీసులకైతే సమాచారం అందింది. ఈయన వాడుతున్నటువంటి కొత్త నెంబర్ కూడా పోలీసులు కనిపెట్టడం జరిగింది. దీంతో దాన్ని బట్టి లొకేషన్ ట్రేస్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కూడా హైదరాబాద్కి మధ్యలో 3 కార్లు మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకే కారులో హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు రాలా, మధ్యలో 2-3 కార్లు ఆల్రెడీ మారినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా పోలీసులు లాంటి వాళ్ళు ఇక్కడ ఏదైనా ఒక కారుని ట్రేస్ చేసినా దాని వెనకే పడతారు తప్ప మిగతా కార్లు వెనక పడరు అనేది ప్రధానంగా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ పోలీసులకు దొరికిందనే విషయం వల్లభనేని వంశీకి తెలియదు. దీంతో కారులతో సంబంధం లేకుండా ఏకంగా లొకేషనే వాళ్ళు ట్రేస్ చేయడం మొదలుపెట్టి వెనకమాలే ఫాలో అవటం మొదలుపెట్టారు. కరెక్ట్గా ఆ గన్నవరం సమీపంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి సమీపంలోనే, ఇంటికి వెళ్ళకముందే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ విషయం అయితే ఇప్పటివరకు అధికారికంగా పోలీసులు ప్రకటించాల. అలాగని వైసీపీ నేతలు కూడా దీన్ని ఖండించలేదు. కాబట్టి అరెస్టు జరిగి ఉండొచ్చన్న ఆరోపణ. ఎందుకు ప్రకటించలేదు అంటే, ఒకవేళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడని తెలిస్తే వెంటనే లాయర్లు వచ్చి బెయిల్ పిటిషన్ వేసి బయటికి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి హాజరుపరిచే వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు అనే మరొక వార్త కూడా అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా ఆ టీడీపీ శ్రేణులు ఏదైతే వల్లభనేని వంశీని అరెస్టు చేయాలని చెప్పి గత 1-2 నెలల నుంచి కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగింది. సో అయితే అమెరికా వెళ్ళిపోయాడా అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో వల్లభనేని వంశీ ఎక్కడ, అమెరికా వెళ్ళిపోయాడా, దేశంలోనే ఉన్నాడా అనేది ప్రధానంగా. ఒకవేళ వల్లభనేని వంశీ కన్నా నిన్న అరెస్టు అయి ఉండకపోతే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, అసలు దేశంలోనే ఉన్నాడా లేదా దేశం దాటి అమెరికా వెళ్ళిపోయాడు? గతంలో కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఒక వార్త వచ్చింది. అమెరికాలో కొంత పెట్టుబడి పెట్టి అక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తే, మేబీ ఒక 10 కోట్లు 15 కోట్లు పెట్టుబడి పెట్టి స్థానిక యువతకి ఓ 10 మందికి 20 మందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళకే అక్కడ ఉండటానికి కూడా అవకాశం వస్తుందట. సో గ్రీన్ కార్డ్ ఏదో అంటారు కదా, ఆ టైపు. దానికోసం ఆల్రెడీ వల్లభనేని వంశీ ట్రై చేస్తున్నాడు. మొన్న ఎన్నికల సమయంలో కూడా వెళ్ళింది అక్కడికే. ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించి ఇక పూర్తిగా అమెరికా చెక్కేసే ప్రయత్నం చేస్తున్నాడని కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది తెలియదు. కానీ మొత్తానికి వంశీ ఆచూకీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి తెలియటం లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారని శుక్రవారం ప్రచారం జరిగింది. వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్, సర్నాల రమేష్ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతుందని, ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేశామని, యూసఫ్ పఠాన్ను శనివారం కోర్టులో ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అధికారికంగా పోలీసులు అయితే మేము అరెస్ట్ చేసింది వల్లభనేని వంశీని కాదు, ఆయన అనుచరుల్ని మాత్రమే మేము అరెస్ట్ చేశామని చెప్పి ఎస్పీ చెప్పినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు A71 కాదు,
కొంతమంది నిందితులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుల మేరకు ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే వల్లభనేని వంశీ మమ్మల్ని ప్రోత్సహించి దాడికి పంపాడు అని చెప్పడంతో ఈ 71వ నిందితుడిని A1గా చేర్చే ప్రయత్నం జరుగుతుంది పోలీసులు. వాస్తవానికి దాడి చేసిన వాడికంటే కూడా దాన్ని ప్రేరేపించి ఉసుగొల్పి పంపిన వాడికి మీద కఠిన చర్యలు ఉంటాయి బేసిక్గా. సో ఆ కోణంలో A1గా ఆ వల్లభనేని వంశీని అయితే మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే A71 అంటే ఆ కేసు కూడా బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. A1గా కానీ వల్లభనేని వంశీ ఉంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీకి అయితే కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలను నాటి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ఆఫీసర్లను పెట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయడమే కాకుండా ఎంతమంది దాడిలో పాల్గొన్నారో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా నాడు ఉన్నటువంటి విజువల్స్, సీసీటీవీ ఫుటేజులు వీటి ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫై చేసి వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేసులు నమోదు మొదలయ్యిందో ఆటోమేటిక్గా దాదాపుగా ఒక 50 నుంచి 70 మంది అబ్స్కాండ్ అయిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో లేరు, వారి అడ్రస్సుల్లో అయితే లేరు. ఫ్యామిలీలు అక్కడే ఉన్నాయి తప్ప వాళ్ళైతే అక్కడ లేరు. సరే, ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చేదాకా ఏమన్నా ఆ వైసీపీ వారిని రాష్ట్రం దాటించి ఎక్కడైనా ఉంచిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు పారిపోతే సరే ఎక్కడికో పారిపోయారు అనుకుందాం. దాదాపు 50-60 మంది పారిపోయారు అంటే ఖచ్చితంగా వీరిని ఎవరైనా సేఫ్ చేసి ఉండే అవకాశం ఉంది. పోలీసులకు దొరకకుండా సేఫ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఒక్కళ్ళు దొరికినా మిగిలిన వాళ్ళు దొరుకుతారని పోలీసులు ఆ వేట అయితే గాలిస్తున్నారు. ఇప్పటికీ ఆ కుటుంబాల సంబంధించి నిఘా కూడా పెట్టారు. ఎప్పుడైనా కుటుంబాలను కలవడానికి వస్తే అదుపులోకి తీసుకోవచ్చు అని చెప్పి పోలీసుల నిఘా కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో మొత్తంగా వల్లభనేని వంశీ ఇప్పుడు అరెస్టు జరిగిందా లేదా అనేది ఒక ట్రాజడీగా మారింది. కొన్ని మీడియాలేమో అరెస్ట్ అయింది వల్లభనేని వంశీయే, హైదరాబాద్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని కొన్ని చెప్తాయి. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే అరెస్ట్ అయింది వల్లభనేని వంశీ కాదు, ఆయన ప్రధాన అనుచరులు అయ్యారు, ప్రస్తుతానికి వంశీ అరెస్ట్ కాలేదన్నారు. ఒకవేళ నిజంగా వంశీ అరెస్ట్ కాకపోయి ఉండుంటే ఇక్కడ మనం చెప్పినట్టుగా వంశీ ఇక్కడ ఉన్నాడా లేడా, అరెస్ట్ చేస్తారా చేయరా? A71 అయినా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అందులో డౌట్ లేదు. A1 కాకపోయినా A71 అయినా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ తర్వాత కోర్టు రిమాండ్కి ఇస్తుందా లేదా బెయిల్ ఇస్తుందా అనేది అది కోర్టు పరిధిలోని అంశం. కానీ అరెస్ట్ అనేది పోలీసులు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ పోలీసులకు కన్నా నిజంగా వల్లభనేని వంశీ చిక్కలేదు అంటే దేశం దాటి వెళ్ళే అవకాశమే ప్రధానంగా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పెద్ద కష్టం కాదు పట్టుకోవటం. కానీ ఇక్కడ దొరకట్లేదు పోలీసులకు అంటే ఖచ్చితంగా దేశం దాటి వెళ్ళే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మధ్యలో ఒకసారి వచ్చాడు, మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయి ఉండొచ్చని సన్నిహితులకు కూడా వాస్తవానికి వల్లభనేని వంశీ అందుబాటులో లేడు. గన్నవరంలో కొంతమంది వైసీపీ కీలక నేతలకు కూడా ఆ వల్లభనేని వంశీ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో ఎక్కడ ఉన్నాడనే ఆసూకి అనేది పోలీసులకి అయితే పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తంగా ఈ రోజు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న నిజంగానే ఆ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదా లేదా అరెస్టు చేసి ల్యాండ్ ఆర్డర్ సమస్య కానివ్వండి లేదా ఇతర సమస్యలు రాకుండా ఉండటం కోసం గోప్యంగా ఉంచారనేది ప్రస్తుతానికి రహస్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సాయంత్రానికి కోర్టులో ఖచ్చితంగా హాజరుపరచాలి. అది వంశీ కానివ్వండి, ఆయన అనుచరులు పఠాన్ కానివ్వండి లేదా ఇంకొకరు కానివ్వండి, ఎవరినైనా సరే ఈరోజు సాయంత్రం లోపు కోర్టుకు అయితే హాజరుపరచాలి. 24 గంటల్లో ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి తీరాలి. కాబట్టి ఆ హాజరుపరిచిన సమయంలో వల్లభనేని వంశీ ఉన్నాడా లేదా అనేది ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా గాలించి పట్టుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఇప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా కోరుకునే పరిస్థితి.